గాయ్స్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదా? సో చాలా డేస్ నుండి వర్క్ చేస్తున్నారా? సో ఈ చిన్న ట్రిక్ తో మీరు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. చిన్న సెట్టింగ్ ఉంటుంది. ఆ చిన్న సెట్టింగ్ చేసుకున్నారనుకోండి 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఎన్నో డేస్ నుండి మీరు కష్టపడి ఉంటే సో మీకు 1000 సబ్స్క్రైబర్స్ రాకుంటే ఈ వీడియో మీకోసం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఎన్నో డేస్ నుండి మీరు వర్క్ చేస్తున్నారు, ఓకే, సో మాకు సబ్స్క్రైబర్సే వస్తలేరు అని అనుకుంటే సో ఈ వీడియో మొత్తం చూసేయండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఫీడ్బ్యాక్ లాస్ట్ లో ఇవ్వండి అనమాట. ఓకే, మీకు నచ్చితే లైక్ చేసుకోండి. సో కంప్లీట్లీ చాలా ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు నన్ను, సో అన్న సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతున్నాయి కానీ సో 1000 సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఇలా కామెంట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారనమాట. సో ఈ చిన్న సెట్టింగ్ తో మీరు 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మొత్తానికి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు తెలిసి చాలా క్రియేటర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. ఎందుకోసం అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చాలా క్రియేటర్స్ చూస్తారనమాట. సో లేట్ ఎందుకు, మరి ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ వైట్ లిస్ట్ లో ఇలా వచ్చేయండి, శ్రీనివాస్ ఆఫీషియల్ వ్లాగ్స్ కదా, సో ఇలా వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే సో యూట్యూబ్ లో వెళ్ళి సెర్చ్ చేస్తారు, హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇలా సెర్చ్ చేస్తారు, లేదా సో సబ్స్క్రైబర్స్ కైసే బడాయ్ హిందీలో సెర్చ్ చేస్తారు, లేదా సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి ఇలా సెర్చ్ చేస్తారు, లేదా ఏదో లాంగ్వేజ్ లో సెర్చ్ చేస్తారు. చాలా టైప్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట సెర్చ్ చేయడానికి. సో హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్, సో తెలుగులో అయితే సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి, లేదా 1 డేలో సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, సో ఇలా సెర్చ్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూడండి బిగినర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తోచక ఏం చేస్తారంటే సో యూట్యూబ్ లో వెళ్ళిపోతారు, సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి ఒకటి సెర్చ్ చేస్తారు, లేదా హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇలా టైప్ చేస్తారు, లేదా సబ్స్క్రైబర్స్ కైసే బడాయే ఇలా కూడా సెర్చ్ చేస్తారు, హిందీలో కూడా సెర్చ్ చేస్తారు. చాలా క్రియేటర్స్ ఇలా సెర్చ్ చేస్తారు. కాబట్టి అలా సెర్చ్ చేసే బదులు ఈ ట్రిక్ మీకోసం చాలా ఉపయోగపడతారు అనమాట. సో అందుకోసం నేను సో మరీ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ మీరు వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తున్నారు సో చాలా ఇంట్రెస్ట్ గా, ఎందుకోసం అంటే చూడండి ఇక్కడ నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను కదా, 763 వ్యూస్ వచ్చినాయి కదా, 13 లైక్స్ వచ్చినాయి. ఓకే, సో దీన్ని నేను ఇట్లా ఓకే వేస్తా చూడండి. సింపుల్ చూడండి, జాగ్రత్త చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ నేను ఏం పెట్టినా చూడండి, తమిళ అయితే డిఫరెంట్ పెట్టినా చూడండి. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ర్యాంకింగ్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ ర్యాంకింగ్ మీకు అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను వేస్తా అంటే ఇక్కడ పెన్సిల్ గుర్తుందా, ఈ పెన్సిల్ గుర్తులో సెలెక్ట్ చేస్తాను. సింప్లీ చిన్నగా ఉంటుంది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఎన్ని మినిట్స్ అవుతుందో వీడియో నాకు కూడా తెలియదు, బట్ చిన్న వీడియో. సో ఒక్క సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు సబ్స్క్రైబర్స్ ఈజీగా పెరుగుతారు. చాలా ట్రూ అనమాట గాయ్స్. మీకు చూడండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ షోమర్ ఉంది అండ్ ఇక్కడ చూడండి షోమర్, ఈ షోమర్కు సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే చూడండి గాయ్స్, ఇక్కడ మనకి ఇక్కడ పబ్లిక్ ఉంది, సో ఆడియన్స్ ఉంది, ఇంకా డిస్క్రిప్షన్ ఉంది, సో లొకేషన్ ఉంది, అండ్ యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది, చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ఏముందంటే సో కమ్యూనిటీ ఉంది చూడండి, ఈ కమ్యూనిటీకి ఓకే వేసుకోండి. కింది నుండి సెకండ్ అనమాట, చూడండి ఇది కింది నుండి సెకండ్, ఓకే ఈ సెకండ్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయ్స్, ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ చూడండి, ఇన్వైట్ ఏ కొలాబరేట్ కనిపిస్తుంది, కామెంట్ ఆన్ కనిపిస్తుంది, షో లైక్స్ కనిపిస్తుంది, సో అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తుంది అనమాట, చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు సో ఇక్కడ కామెంట్ ఉంది చూడండి, ఇది జాగ్రత్త చూడండి, కామెంట్ ఉంది చూడండి, ఆన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ఆన్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కామెంట్ మోడరేషన్ కనిపిస్తుంది, హూ క్యాన్ కామెంట్ అని కనిపిస్తుంది చూడండి, అండ్ ఇక్కడ పౌజ్ కనిపిస్తుంది, ఆఫ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇది హూ క్యాన్ కామెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయ్స్ చూడండి, ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది చూడండి, ఎనీవన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబర్స్ మెంబర్ కనిపిస్తుంది చూడండి, జాగ్రత్త చూడండి, సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ అనమాట. ఇక్కడ మీరు సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు బ్యాక్ వచ్చి చూపిస్తా చూడండి, ఇక్కడ బ్యాక్ వచ్చి అండ్ ఇలా బ్యాక్ వచ్చి, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ ఉందా, దీన్ని సేవ్ చేసేస్తుంటారు అనుకోండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత వీడియో పబ్లిక్ అయిపోతుంది. వీడియో అప్లోడ్ చేసేటప్పుడే మీరు పబ్లిక్ చేసేయండి. ఇక్కడ పబ్లిక్ ఉంది చూడండి, ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసిన వెంటనే మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, ఇదే వీడియో చూపిస్తాను. సో వితౌట్ సబ్స్క్రైబర్స్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత దాన్ని కామెంట్ లో వెళ్ళిపోతారు కదా, చూపిస్తాను జాగ్రత్త, లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేను అండ్ యూట్యూబ్లో వెళ్ళిపోతా చూడండి, ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను గైస్. ఇలా యూట్యూబ్లో వచ్చిన తర్వాత చూడండి గైస్, ఇక్కడ యూట్యూబ్లో వచ్చినాం కదా, మనం ఇక్కడ సెర్చ్ చేస్తా చూడండి. సో శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ అని సెర్చ్ చేస్తా. నేను ఏతే వీడియోకు నేను చూడండి, నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూడండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, సో దీన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు వీడియోకు ఓపెన్ చేస్తాను అనమాట. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత వీడియో పౌజ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, నేను ఇక్కడ సో ఇక్కడ కామెంట్స్ బాక్స్ కనిపిస్తుందా, ఈ కామెంట్స్ ని సెలెక్ట్ చేస్తుంది చూడండి. సెలెక్ట్ చేస్తే చూడండి గాయ్స్ ఇక్కడ, సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి, మీకు జాగ్రత్త చూపిస్తుంది చూడండి గాయ్స్ ఇక్కడ. 1 సెకండ్ చూడండి గాయ్స్, ఇక్కడ హూ సబ్స్క్రైబర్ క్యాన్ కామెంట్ అంట చూడండి గాయ్స్, అవునా, హూ క్యాన్, చూడండి జాగ్రత్త చూడండి, ఓన్లీ సబ్స్క్రైబర్స్ క్యాన్ కామెంట్ అని అంటుంది. సో ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న దాకా మనం కామెంట్ అయితే చేయలేము. ఎక్కడ మనం వీడియో ఓపెన్ చేస్తాం కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కామెంట్ చేయగలుగుతాం, లేకుంటే చూడండి మీకు జాగ్రత్త ఓపెన్ చేస్తుంది చూడండి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమంటుంది చూడండి, యూ మోస్ట్ బి సబ్స్క్రైబర్ 1 డే కామెంట్ అంట.
సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో 1 డే ఆఫ్టర్ మీరు కామెంట్ చేయగలుగుతారని సో డైరెక్ట్లీ చెప్తుంది అనమాట. సో అట్లా మీరు సో ఒక సెట్టింగ్ చేసుకున్న తర్వాత సో ఆ సెట్టింగ్ మారిపోతుంది. సో మీకు సబ్స్క్రైబర్స్ లేకుంటే సో వీడియో నచ్చితే వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు కామెంట్ చేస్తారనమాట. సో అలా మీకు కంప్లీట్లీ ఆ సెట్టింగ్ అయితే ప్రాసెస్ ఉంది కాబట్టి యూట్యూబ్ హెడ్ అండ్ సెట్టింగ్ దాచిపెట్టి ఉంచింది కాబట్టి సో మీరు ఆ ఫ్యూచర్ని ఉపయోగించి 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు ఎవరైతే చెప్పలేరు అనుకుంటా. సో నేనైతే కంప్లీట్లీ ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నా. హెడ్ అండ్ ఫ్యూచర్ అయితే తెచ్చిన కాబట్టి మీకు ఎలా అనిపించింది? సో కంప్లీట్లీ ఇలా ఒక సెట్టింగ్ చేసుకుని మీరు 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఎన్నో డేస్ నుండి మీరు కష్టపడి సబ్స్క్రైబర్స్ రాకుంటే మీరు కష్టపడతారు కదా. సో ఎందుకు ఇలా అని అంటున్నంటే సో ఎందుకోసం అంటే వీడియోకి కామెంట్ చేస్తారు, ఎవరైనా కానీ కామెంట్ చేస్తారు, ఆబ్వియస్లీ కామెంట్ చేస్తారు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సో మనం ఒక సెట్టింగ్ చేసుకుంటాం, సెట్టింగ్ చేసి వదిలేస్తాం అనమాట. సో అలా వదిలేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్, తర్వాతని కామెంట్ అని మనకు యూట్యూబ్ కొంచెం చెప్తారు అనమాట. సో అలా సో ఇది ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది? సో ఇలా సెట్టింగ్ అయితే మంచిగా అనిపించిందా? సో మంచిగా అనిపిస్తుంది లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో అండ్ వాచ్ టైం గురించి అయితే వస్తుంది కాబట్టి సో వాచ్ టైం వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అనమాట. ఓకే, సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.